క్రిస్టియానిటీ యొక్క రూట్సే రెవల్యూషన్. ఎవరో అనుకుని ఊహించి రాసేయటం కాదు, వాళ్ళకేదో ఆవేశంలో వాళ్ళు రాసేయటాలు కాదు ఇవి. ఇదేంటంటే ప్రత్యక్షత, బయలుపరుచుకోవటం అనేది జరుగుతూ ఉంటది ఇక్కడ. అంటే గ్రంథంలో దేవుడు బయలుపరుచుకుంటా ఉంటే అది రెవల్యూషన్. దాన్ని అనుసరించే ఏదైనా మీరు మాట్లాడండి, అన్ని కూడా ఆ రెవల్యూషన్ అనుసరించే. సో అట్రిబ్యూట్స్ ఆఫ్ గాడ్ అంటాం కదా, ఆ మాటలోనే ఏంటంటే అర్థం ఏంటంటే మనకి బయలుపరచబడిన దాన్ని అనుసరించి ఆయనకు లక్షణాలు ఆపాదించడం. మనకు ఆయన బయలుపరుచుకున్న దాన్ని అనుసరించి ఆయనకి మన లక్షణాలని ఆపాదించడాన్ని ఇంగ్లీష్లో మంచి వర్డ్ అది, అట్రిబ్యూట్స్ ఆఫ్ గాడ్. ఇందులో కమ్యూనికబుల్ అట్రిబ్యూట్స్ ఉన్నాయి, నాన్ కమ్యూనికబుల్ అట్రిబ్యూట్స్ ఉన్నాయి. ఈ కమ్యూనికబుల్ అట్రిబ్యూట్స్ అవి ఏంటంటే ఆయన గుణగణాలు, ఆయన లక్షణాలు. అవి సృష్టిలో ఆయన చేత సృష్టింపబడిన వాళ్ళం కాబట్టి మనం కూడా కలిగి ఉండే రీతిలో ఆయన మనకి అందజేసే లక్షణాలు, మనం పొందగలిగే లక్షణాలు. నాన్ కమ్యూనికబుల్ ఉన్నాయి, అవి ఆయన లక్షణాలు. వాటికి మనం ఎంత దూరంగా నిలబడితే అంత మంచిది. యోహాను గ్రంథం మొదలు పెడుతూనే ఆయన్ని ఇటర్నల్ అని ప్రజెంట్ చేస్తాడు, యేసు ప్రభు వారిని. మరి ఇటర్నల్ అయితే ఎంత దూరంగా ఉండాలి? ఇటర్నల్ అనగానే మనం దూరంగా ఉండాలి. తర్వాత ఆయన ఎగ్జిస్టెన్స్ కో ఎగ్జిస్టెంట్ అని ప్రజెంట్ చేస్తాడు. మనమెవరు? మనం దూరంగా ఉండాలి. అది చూడటం వరకే, అర్థం చేసుకోవటం వరకే. కో ఎగ్జిస్టెంట్, ఇటర్నల్. తర్వాత సమస్తము ఆయన మూలంగా కలిగిన, అంటే ఆయన సృష్టికర్త. మనమెవరు? ఆయన సృష్టికర్త అయితే మనం దూరంగా ఉండాలి. తర్వాత కలిగి ఉన్నది ఏది ఆయన లేకుండా కరుగు లేదు అంటాడు. ఆయనలో జీవం ఉండేను. ఈ జీవం ఎలాంటిది అంటే అది సెల్ఫ్ ఎగ్జిస్టెంట్ జీవం. తండ్రి తనంతట తానే ఎలాగూ జీవం కలిగి ఉన్నాడో కుమారుడును తనంతట తానే జీవం కలిగి ఉండినట్లు ఆయన అనుగ్రహించాను అంటున్నాడు. కాబట్టి వాట్ ఈస్ దిస్? అబ్సల్యూట్ సెల్ఫ్ ఎగ్జిస్టెంట్, ఆల్ బై హిమ్సెల్ఫ్. ఈజ్ ఏమంటాం మామూలు మన మాటలు అయితే అదేంటంటే ఆయన ఎవరి మీద డిపెండ్ అవ్వాల్సిన అవసరం లేదు. సృష్టి చేస్తే తప్ప ఆయన పరిపూర్ణుడు కాదు. ఆయన he exists by himself, self existent. ఆయన సెల్ఫ్ రిలయంట్ అండ్ సెల్ఫ్ సఫిషియంట్. ఆయన సెల్ఫ్ రిలయంట్, సెల్ఫ్ సఫిషియంట్. మనం వీఆర్ ఇంటర్డిపెండెంట్, వీఆర్ డిపెండెంట్. we depend on God, we depend on one another. సో అలాంటి యాట్రిబ్యూట్స్ నాన్ కమ్యూనికబుల్. మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే మనం ఆయన బయలుపరుచుకుంటే తప్ప మనకేమీ తెలియదంట. మనకి మన గురించే తెలియదు, ఇంకా ఆయన గురించి ఏం తెలుస్తుంది దేవుడి గురించి. ఆ పిల్లల గురించి ఏమంటారంటే వాళ్ళు పాకటం మొదలు పెట్టినప్పుడు వెళ్ళి తల గోడకు కొట్టుకుంటారంట. తల గోడకు కొట్టుకుని కూర్చుని తల నిమ్మునుకుంటూ ఉంటారంట. సో అప్పుడు వాడికి అర్థమయ్యేది ఏంటంటే దేర్ ఈస్ సంథింగ్ ఓవర్ మీ అని వాడికి ఫస్ట్ టైం అర్థం అవుతుందంట. సో బిఫోర్ హీ కమ్స్ టు నో దట్ దేర్ ఈస్ సంథింగ్ ఓవర్ హిమ్, హీ ఈస్ దేర్. బిఫోర్ హీ కమ్స్ టు నో దట్ హీ ఎగ్జిస్ట్, హీ ఈస్ దేర్, హీ హాజ్ ఆల్రెడీ బీన్ దేర్. సో ఏమనాలి దీన్ని? కెన్ ఎనీబడి సే ఐ క్రియేటెడ్ మై సెల్ఫ్? No, no one can say I created myself. No one can say that. So man is from the very start dependent. When Jesus is absolute, man is dependent. Kabatti communicable attributes, non-communicable. Communicable into chonde. God is love. Yes, he communicates that love to you. You receive that, and then he expects you to లవ్ హిమ్ ఇన్ రెస్పాన్స్. వ్యవహారం దాన్ని చక్కగా మనకు ప్రజెంట్ చేస్తాడు. ఎంత చక్కగా అంటాడంటే ఆయనే మొదట మనల్ని ప్రేమించాను కనుక మనం ఆయన్ని ప్రేమించుతున్నాము. ఆయనే మనల్ని ప్రేమించను, దీనిలో ప్రేమ ఉన్నది అంటాడు. మొదట ఆయన మనల్ని ప్రేమించను, మనం ఆయన్ని ప్రేమించలేదు, కానీ మొదట ఆయన మనల్ని ప్రేమించి మన నిమిత్తం ప్రాయశ్చిత్తమై ఉండుటకు తన కుమారుని పంపెను. ఇందులో ప్రేమ ఉన్నది. సో మన జాబ్ ఏంటంటే
బికాస్ దట్ ఈస్ కమ్యూనికబుల్, రిసీవ్. ఆయన అందిస్తున్నాడు కాబట్టి అందుకోవాలి. అందుకుని తిరిగి ఇన్ రెస్పాన్స్ ఆయన్ని మనం ప్రేమించాలి. దాన్ని రెవరెన్షియల్ ఫియర్ అంటాం. అందులో భక్తి ఉంటుంది, భయం ఉంటుంది, అందులో ప్రేమ కూడా ఉంటుంది. రెవరెన్షియల్ ఫియర్, భయభక్తులతో కూడిన ప్రేమ, ఆ రకమైన ప్రేమ ఈ ఎక్స్పెక్ట్స్. సో వీ లవ్ గాడ్ ఓన్లీ ఇన్ రెస్పాన్స్. వీ డోంట్ జనరేట్ లవ్ ఫ్రమ్ విదిన్. వీ రిసీవ్ హిజ్ లవ్ అండ్ వీ లవ్ హిమ్ ఇన్ రెస్పాన్స్. ఇది రెవల్యూషన్.